ఎంతో రుచిగా ఉండే వంకాయ పెరుగు కూర ఎలా చేయాలో చూద్దామండి. ఇది మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను. మా అమ్మమ్మ ఈ కర్రీ చేస్తే మొత్తం కర్రీ అంతా నేనే తినేసేవాడిని. అంత బాగుంటుంది కర్రీ. పావు కేజీ వంకాయలు తీసుకొని 2 పచ్చిమిరపకాయలు తీసుకొని వంకాయలు ముక్కలుగా కోసుకొని మంచినీళ్ళు వేసుకొని ఒక 15 నిమిషాలు ఉడకబెట్టుకొని ఒక బౌల్లో తీసుకోండి ఆ ముక్కల్ని. అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, ఒక పావు లీటర్ పెరుగు వేసుకొని నేను చూపిస్తున్న విధంగా అన్నీ కలిసేటట్టు కలుపుకోండి. మొత్తం కారం, ఉప్పు, పసుపు అన్నీ కలిసేటట్టు కొత్తిమీర కూడా వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నాన్ స్టిక్ బాండీ ఒకటి పెట్టుకొని 2 నుంచి 3 ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇంగువ, అలాగే మనం కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కోసిని అవి కూడా వేసుకొని బాండీలో మూత పెట్టి మగ్గించుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయండి. కర్రీలో చాలా బాగుంటుంది టేస్టు. మనం పక్కన పెట్టుకున్నాం కదండి పెరుగు అన్నీ వేసి కలుపుకున్నవి, అది కూడా బాండీలో వేసుకొని తిప్పుకోండి. అంతే అండి, ఎంతో ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ చేసుకుంటే మొత్తం అన్నం అంతా ఈ కర్రీతోనే తినేస్తారు. నన్ను నమ్మండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సబ్స్క్రైబ్.